హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షోబాస్ కల్నరీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఫస్ట్ నేను 250 గ్రాములు పోహా తీసుకున్నానండి అటుకుల్ని. అయి 2, 3 టైమ్స్ నీట్‌గా వాష్ చేసుకొని, కొంచెం వాటర్‌తో సోక్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని, కడాయిలో నూనె పోసుకున్నానండి. ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. కొంచెము ఆవు నెయ్యి కూడా వేసుకొని, ఇప్పుడు ఆవాలు, మినపప్పు, పచ్చెనగపప్పు, కొంచెం పసుపు, వేరుశెనగపప్పు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అన్నీ వేగిన తర్వాత మనం పచ్చిమిర్చి, కరివేపాకు 2 కూడా వేసుకుందాము. ఇది కృష్ణాష్టమికి స్పెషల్‌గా ఈ రెసిపీని మీకు చూపిస్తున్నానండి. మామూలు రోజుల్లో కూడా మీరు ఇది టిఫిన్‌గా తీసుకోవచ్చు. జర్నీస్‌లోనూ తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే నేను ఇది కృష్ణాష్టమి స్పెషల్‌గా చేస్తున్నానండి. ఫస్ట్ నేను కరివేపాకు, పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను కదా! అది కూడా రోస్ట్ చేసుకుంటున్నాను. వేపుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం ఇంగువ గూడా వేసుకున్నానండి. మంచి ఫ్లేవర్ కోసం. ఇది లెమన్ రైస్ కాబట్టి మంచి ఫ్లేవర్ కోసం నేను ఇంగువ వేసుకున్నాను. ఇలా స్లో టు మీడియంలో ఫ్రై చేసుకున్నాను. ఇట్లా ఫ్రై చేసుకుంటూ మనం ప్రాసెస్‌నయితే చేసుకోవాలి. కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే ఇలా ట్రై చేయండి. ఫస్ట్ మనం అటుకుల్ని నానబెట్టుకున్నాం గదూ! ఇప్పుడు ఆ అటుకుల్ని యాడ్ చేసుకుందాము. అటుకుల్ని యాడ్ చేసుకొని, దీనికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని, మనం 2 కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. మన తడక ఏమైతే ఉందో, తాళింపు ఏదైతే ఉందో, అది అటుకులకి బాగా పట్టుకోవాలనమాట. టేస్టొస్తుంది. టేస్ట్ మొత్తం ఆ ఫ్లేవర్స్ అన్నీ మన అటుకులకి పట్టిన తర్వాత, చాలా మంచి ఫ్లేవర్‌ఫుల్ లెమన్ రైస్ అండి ఇది. చాలా ఈజీగా అయిపోతుంది. క్విక్ రెసిపీ అంటే ఇది పోహా లెమన్ రైస్ అని కూడా చెప్పొచ్చు. చూడండి ఇట్లా నిదానంగా వేపుకోవాలి. ఇలా నిదానంగా వేపుకున్నాక మనము దానికి తగినంత సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని గూడా వేపుకొని ఇప్పుడు నేను ఏసింది ఎండు కొబ్బరండి. ఇక్కడ కర్ణాటకలో ఎండు కొబ్బరి ప్రసాదాలలో ఎండు కొబ్బరి వేస్తారు. కొన్నిట్లో పచ్చి కొబ్బరి వేస్తారు. ఇప్పుడు నేను ఎండు కొబ్బరి వేశాను. దీంట్లో చాలా టేస్టీగా ఉంటదండి. ఇక్కడ గుళ్ళల్లో ఇలానే ఇస్తారు. సో, ఇలా ట్రై చేయాలని ఈసారి ఇలా ట్రై చేశాను. ఇప్పుడు దానికి తగినట్టు ఇప్పుడు కొంచెం చల్లార్చుకున్నాక ఒక లెమన్ పిండానండి. 1 లెమన్ జ్యూస్ సరిపోయింది. 250 గ్రామ్స్ ఆఫ్ అటుకులకి. చూడండి ఇట్లా మొత్తం నీట్‌గా కలుపుకున్నాక మన లెమన్ రైస్ రెడీ అయిపోతుందండి. ఇలా మీరు గూడా మీ ఇంట్లో ట్రై చేసి ఈ శ్రీకృష్ణుడికి నైవేద్యంగా పెట్టి కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎలా వచ్చింది మీకు అని. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. నెక్స్ట్ రెసిపీలో ఇంకొన్ని అటుకులతో చూపిస్తాను. ఫస్ట్ ఈరోజైతే ఇది పోహా లెమన్ రైస్ అండి.